హైదరాబాద్ కోఠీలో ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 18,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆశా వర్కర్లు పోలీసులపై దాడి చేశారు. హైదరాబాద్ కోఠీలో ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 18,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆశా వర్కర్లు పోలీసులపై దాడి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆశా వర్కర్లు పోలీసులపై దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి వెంకట్. సుమిత్ర, ఏదైతే కోటి డిఎంఈ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాళ్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ సాలరీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇంకా ప్రభుత్వం నెరవేర్చలేదు. వెంటనే ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వేడుకున్నా కూడా మా డిమాండ్ నెరవేరలేదని చెప్పేసి ఈ రోజు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వందలాది మంది ఆశా వర్కర్స్ ఒక్కసారిగా అక్కడికి వచ్చి మొత్తం ధర్నా చేశారు. అక్కడ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తే పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అయితే పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్న నేపథ్యంలో కొద్దిసేపు అక్కడ పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్యలో వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే కొద్దిమంది వెళ్లి అక్కడ అయితే మాట్లాడాలని చెప్పేసి చెప్పినప్పటికీ వాళ్ళు వినకుండా ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ ఆ కార్యాలయం లోపలికి వెళ్లి ఒక్కసారిగా ఆందోళన అంటే తోసుకెళ్లారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు అంటే మహిళా కానిస్టేబుల్ తర్వాత మహిళా పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో వెంటనే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లారు. దీంట్లో పలువురు ఆశా కార్యకర్తలకు తర్వాత పోలీసులకు గాయాలయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళలను అంటే జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేస్తూనే వాళ్ళ కొంతమందిని వాళ్ళ వద్ద ఉన్న ఉమెన్ ఫోర్స్ తోటి అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కించే ప్రయత్నంలో మరోసారి తోపులాట జరిగింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఒక మహిళ కాలు డోర్లో ఇరుక్కుపోవటము తర్వాత చూడకుండా సిఐ ఆ డోరు వేయటం తోటి ఒక్కసారి అక్కడ ఉన్న మహిళ సిఐ చంప మీద చేయి చేసుకున్న సంఘటనలు దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ విషయాన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఒక్కసారిగా వందలాది మంది మహిళలు ఉన్నారు. అక్కడ కేవలం కొద్ది మందే మహిళా ఫోర్స్ ఉండటం తోటి పోలీసులు వాళ్ళపై ఎటువంటి చేయి కానీ చేసుకోకుండా జాగ్రత్తగా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాళ్ళు వినకుండా ఒక్కసారిగా జరిగిన తోపులాటలో కొంతమంది కింద పడిపోయారు, కొంతమంది ఇలా స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళని కూడా చికిత్స చేయించేందుకు అక్కడ ఉన్న అంబులెన్స్ ల ద్వారా వాళ్ళని తరలించారు. అయితే కేవలం ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు ఒకటే చెప్తున్నారు, కేవలం మాకు ప్రభుత్వం డిమాండ్ చేయలేదు, ఒకవైపు ఉత్సవాలు నిర్వహించుకుంటూ సంవత్సరం పూర్తయింది, మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి వర్కర్స్ చెప్తుండగా పోలీసులు మటుకు శాంతియుతంగా మాట్లాడాలి కానీ ఇలా ఒక్కసారిగా తోసుకురావడంతో ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కూడా వాళ్ళు వినకుండా రావడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడైతే అక్కడ పరిస్థితి కొంచెం సర్దుమణిగిందని చెప్పవచ్చు. ఏదైతే స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమందిని ఇక్కడి నుంచి తీసుకువెళ్లి కొంతమంది గోచమాయలో కొంతమందిని బొల్లారం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సుమిత్ర, అంటే వెంకట్, ఇంత పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల ఆందోళన నిర్వహిస్తుంటే సంబంధిత అధికారులు ఎవరైనా వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? సుమిత్ర, ఇక్కడ మనం ఒకసారిగా చూసుకుంటే ఈ రోజు ప్రభుత్వం ఏదైతే సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఉత్సవాలకు ఏర్పాటు చేసింది. చాలా మంది ఉత్సవాలకు ఈ రోజు హైదరాబాద్ రావాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇదే ముసుగులో చాలా మంది ఆశా వర్కర్లు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ డిమాండ్ ను తెరమీస్తూ అక్కడ ఆందోళన చేశారు. అయితే ఈ విషయంపై పోలీసులు కూడా కొంత అప్రమత్తంగానే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ఆంక్షలు ఉన్నాయి. ఒకవైపు సెక్రటేరియట్ రాష్ట్ర సచివాలయంలో కూడా విగ్రహ ఏర్పాటు తర్వాత ముగింపు వేడుకలు ఉన్న సందర్భంలో ఈ పరిస్థితిని కూడా పోలీసులు ఊహించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ కూడా ప్రభుత్వం నెరవేర్చే క్రమంలో ఉన్నప్పటికీ ఈ ఒక్కసారిగా వీళ్ళు ఎందుకు ఇలా వచ్చారు, తర్వాత ప్రాపర్ ఛానల్లో వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారా లేదా అనేది ఇంకా పోలీసు వర్గాలు కూడా పూర్తిగా చెప్పట్లేదు. కేవలం ఈ రోజు ముగింపు ఉత్సవాలు ఉన్న నేపథ్యంలోనే కొంతమంది కావాలనే ఇక్కడికి వచ్చి ఇలా
ఆందోళన చేస్తున్నారు. ఈ డిమాండ్ అంటే ప్రభుత్వం నెరవేరుస్తున్న డిమాండ్లలో ఇది ఒక డిమాండ్ కాబట్టి ఇది కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పి పోలీసులు వారికి హెచ్చరిక అంటే ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా మాకు వెంటనే దీనిపై స్పష్టత కావాలని చెప్పేసి డిమాండ్ చేయటము, తర్వాత ఒక్కసారిగా తోపులాట జరగటంలోని ఇదంతా ఈ పరిస్థితి నెలకొందని, గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా పోలీసులు ఆ పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఈ మహిళల దీనికి కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు రావటము, వాళ్ళందరూ కూడా ఇది ఒక పథకం ప్రకారమే ఇక్కడ వీళ్ళతో చేయించారనేది, అంటే ఈ మహిళలను మిస్లీడ్ చేశారనేది గత ప్రభుత్వ నేతలు కూడా మిస్లీడ్ చేస్తూ ఇక్కడ ఆందోళన చేయించారనే భావన కూడా వ్యక్తమవుతుంది. దీనిపై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన సీసీటీవీ కెమెరాలు కావచ్చు, పోలీసుల తీరు అవంతా కూడా తీసి దీనికి బాధితులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.